Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే. దేశంలో యువ సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ నెల 6వ తారీఖున భారత్కి వస్తున్నాడు. యాక్చువల్గా అమెరికాలో బోస్టన్లో ఉంటున్నాడు, బోస్టన్లో చదువుకుంటున్నాడు. అయితే ఆయన అమెరికాలో ఉన్నప్పుడే, అంటే బోస్టన్లో ఉన్నప్పుడే ఈ కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో ఖాతాని ఆయన ఓపెన్ చేయటం, అట్లా ఓపెన్ చేశాడో లేదో లక్షలాదిగా యువత అందరూ కూడా మద్దతు తెలిపి దేశంలోనే ఒక పెద్ద సంచలనం అయిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా ఫాలోవర్స్ని సంపాదించిన పరిస్థితి కూడా ఉంది. సో అంటే ఇంకా విమర్శలు ఉన్నాయి, వేరే వేరే దేశం వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని. సో అయినప్పటికీ కూడా ఒక్క రోజులో, అంటే మన దేశంలో ఉన్నటువంటి యువత కూడా ఉన్నారు, అంటే ఒక్క రోజులో ఈ స్థాయిలో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పలకడంతో అంటే సోషల్ మీడియా ఏ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల మీద, ముఖ్యంగా యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది కూడా క్లియర్గా జనాలకు అది అర్థమైపోయింది, ప్రధాన పార్టీలకు అర్థమైపోయింది. ప్రధానమంత్రి దగ్గర నుంచి గ్రామంలో ఉన్న సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది, జనం మీద ఎలాంటి ప్రభావానికి గురి చేస్తుంది కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి, ఈ యువకుడు భారత్కి తిరిగి వస్తున్నాడు. ఈ నెల 6వ తారీఖున నేను భారత్లో అడుగు పెడుతున్నాను. నేను భారత్కు వచ్చిన తర్వాత నా కార్యక్రమాలు వెంటనే స్టార్ట్ చేస్తా. దేశంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా నా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికి పర్మిషన్ కూడా నేను అడుగున్నాను. వస్తుందన్నటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. ఆ హక్కు ప్రకారమే అడుగుతున్నా. ఆల్రెడీ పర్మిషన్ అడిగాను, వస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఆ నీటి పరీక్ష రాసినటువంటి ఆ యువకులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనకు గురయ్యారో అర్థమవుతుంది. ఆ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కాకుండా చూడాల్సినటువంటి ఆ సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేస్తే తప్ప ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పాడు. 6వ తారీఖు నేను వచ్చిన తర్వాత వెంటనే ఈ కార్యక్రమం తీసుకుంటాను. ఇది రాజకీయ పార్టీ కాదండి. మళ్ళీ ఈ విషయం కూడా చెప్పాడు, ఇది రాజకీయ పార్టీ, దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు ఏదో పోటీగా వచ్చేస్తుందని చెప్పి, ఇప్పటికైతే ఇది రాజకీయ పార్టీ కాదు. యువత కోసం, దేశంలో ఉన్నటువంటి యువత కోసం వాళ్ళ ఆకాంక్షల్ని నిజం చేయటానికి, వాళ్ళ సమస్యల్ని పారదోలటానికి పుట్టినటువంటి ఒక ఉద్యమ కెరటంగా చూడండి, ఒక యువజన ఉద్యమంగా దీన్ని చూడండి. యువత ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ అని అభిజిత్ దీప్కే చెప్పాడు. సో 6వ తారీఖు వచ్చిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర ఆయన పర్మిషన్ ఆల్రెడీ అప్లై చేశాడు. అది వస్తే లక్షలాది మందితో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ నిరసన కార్యక్రమం చేయడానికి కూడా ఇంతమందే ఉండాలి, ఇంతమంది కంటే ఎక్కువ ఉండదని చెప్పి కొన్ని ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ వస్తుంది. అయితే ఆ యువతని ఆపటం మాత్రం ఎవరి వల్ల కాదు. ఒక్కసారిగా ఢిల్లీకి తరలి వస్తే వాళ్ళని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. జంతర్ మంతర్ దగ్గర తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర కొద్దిగా వందల సంఖ్యలోనే అక్కడ పర్మిషన్ ఉంటుంది. కానీ ఒక భారీ స్థాయిలో, ఒక భారీ బహిరంగ సభలో లక్షలాదిగా యువతతో అడ్రస్ చేయాలంటే కనుక ఒక గ్రౌండ్ కావాలి. అలాంటి ఒక భారీ బహిరంగ సభ పెడితే లక్షలాది మందిగా తరలివస్తారు. ఎందుకంటే ఫాలోవర్స్ కూడా ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి, దేశంలో పెద్ద ఎత్తున మద్దతు ఉంది కాబట్టి. సో డెఫినెట్గా అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక బహిరంగ సభని కండక్ట్ చేస్తే మాత్రం లక్షలాదిగా యువత నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా కాక్రోచ్ జనతా పార్టీకి ఆదరణ లభిస్తుందని చెప్పి చాలా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొదటిగా ఆయన చేసేది ఒకటే, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పి ప్రకటించాడు. అలాగే యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ వ్యవస్థ అనేది పనిచేస్తుందని కూడా చెప్పాడు. ఇంకొక విషయం ఏమన్నాడంటే, లేటెస్ట్గా చేసిన ట్వీట్లో, ఇప్పటికే మా కుటుంబానికి బెదిరింపులు అయితే వచ్చాయి,
ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. నేను బోస్టన్లో ఉన్నా, నాకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు మర్యాదగా నీ కాక్రోచ్ జనతా పార్టీని మూసేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్గా అని చాలామంది బెదిరింపులకు గురి చేశారు. నేను భయపడేవాడిని కాదు. నేను నా ఉద్యోగాలను కూడా వదిలేసుకొని, నాకు చాలా ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్స్ ఉన్నాయి, వాటన్నిటిని వదిలేసుకొని నేను దేశం కోసం పనిచేయడానికి ఇప్పుడు భారతదేశానికి వస్తూ ఉన్నా. నా గడ్డ కోసం పనిచేయడానికి నేను నా దేశానికి వస్తూ ఉన్నా. నా దేశంలో ఉన్నటువంటి యువత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడానికి నేను ఈరోజు వస్తూ ఉన్నానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఒకవేళ నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, నన్ను జైలుకు పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ జైలుకి వెళ్ళిపోతామని చెప్పి భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటామా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను నా దేశంలో ఉన్నటువంటి యువత కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, యువత పట్ల ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేను నా కార్యక్రమాలు ఇక ముందు వేగంగా ముందుకు తీసుకుపోతానని చెప్పి అభిజిత్ దీప్కే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. చాలా తక్కువ సమయం ఉంది. 6వ తారీఖు అంటే ఇంకా 4 డేస్లో భారత్కి వస్తాడు. వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యువత ఏ మేరకు ఆయనకి మద్దతుగా నిలబడుతుంది, ఈయన చేసేటటువంటి కార్యక్రమాలకు రియాలిటీలో ఏ మేరకు ఆ సపోర్ట్ అనేది యువత నుంచి ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.